ఇవాళ మనం చందమామ కథల నుండి అట్టమీది బొమ్మ గురించి తెలుసుకుందాం. శిశుపాలుని చెలికాడు సాల్వుడు. శ్రీకృష్ణునికి రుక్మిణికి పరిణయం అయిన నాటి నుండి సాల్వుడికి కృష్ణుని మీద కోపంగానే ఉన్నది. కృష్ణుణ్ణే కాదు, యాదవ కులమే నిర్మూలించి వేస్తానని అతడు రాజులందరి మధ్యని ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞ నెరవేర్చుకునే తలంపుతో సాల్వుడు ఈశ్వరుణ్ణి గురించి ఘోర తపస్సు ఆరంభించాడు. అతని తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షం కాగా సుర అసుర నర గంధర్వ ఉరగాదులకు అభేద్యమైనటువంటిది కామగమనము కలది ఒక విమానం కావాలని వేడుకొన్నాడు. వెంటనే ఈశ్వరుడు విశ్వకర్మకు ఆజ్ఞాపించాడు. విశ్వకర్మ సౌభ విమానం అనే దాన్ని సృష్టించి సాల్వుడికి ఇచ్చాడు. సౌభ విమానం వచ్చినప్పటి నుంచి సాల్వుడిని పట్టపగ్గాలు లేకపోయినాయి. దానిపైన ఎత్తికెళ్ళి ద్వారకను ముట్టడించి ధ్వంసం చేయసాగాడు. విమానం పైనుండి శిలావర్షం కురిపించి ప్రజకు క్షోభ కలిగిస్తూ వచ్చాడు. అప్పుడు వాడి దుర్నయాలను అణిచివేయాలని తలచి ప్రద్యుమ్నుడు యుద్ధానికి తలపడ్డాడు. అయితే సాల్వుడు తన విమానాన్ని బహురూపాలుగా తిప్పి దాగుకొని పైకి వచ్చి భూమి తాకి కొండలపైకి పోయి అనేక మాయలు ఆగపరుస్తూ చిక్కులు పెట్టాడు. ప్రద్యుమ్నుణ్ణి మూర్ఛ కూడా పోగొట్టాడు. ప్రద్యుమ్నుడు తేరుకొని అతి పౌరుషంతో 27 రోజులు యుద్ధం సాగించి చాలా వరకు సాల్వుని సేనను ముఖ్య నాయకులను పరిమార్చాడు. ఇంతలో ధర్మరాజు చేసే రాజసూయ యాగానికి వెళ్ళిన శ్రీకృష్ణుడు తిరిగి వస్తున్నాడు. అతడు బయలుదేరేసరికి దుశ్శకునాలు కనబడినాయి. సరి, సాల్వుని సమాచారం తెలుసుకుని యుద్ధరంగానికి చేరుకొన్నాడు. ఊరకున్న కొద్దీ సాల్వుని దుండగాలు మితిమీరిపోవటం చూచి శ్రీకృష్ణుడు సాల్వుని తాకి సౌభవిమానాన్ని 100 ముక్కలుగా నరికి బాణాలతో కొట్టగా మేఘాలు ఆవరించినాయి. ఆ చీకటిలో నుండి సాల్వుడు సూర్యబింబంలాగా యువతలికి వచ్చి కృష్ణుణ్ణి దూషించసాగాడు. అప్పుడు భగవానుడు గద ఎత్తి మూపుల సందున వేసేటప్పటికి వాడు నెత్తురు గ్రక్కుకొని చచ్చిపోయాడు. ఇదండి వాళ్ళ మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.